21వ అధ్యాయం. ఒకటో వచనం, 2 సాముయేలు 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహాంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇజ్రాయేలీయుల సంబంధులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఫస్ట్ వర్డ్స్లో ఐ వాంట్ టు గివ్ ద డీప్ రెవల్యూషన్. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాడు. రైట్. సో దావీదు పరిపాలన టైంలో 3 సంవత్సరాలు ఏం కలిగింది? కరువు. ఆ సమయంలో ఇంకా పంటలు పండడం కానీ వర్షాలు ఎగ్జాక్ట్గా రావడం కానీ ఆగిపోయాయి. సో అక్కడ పంట పండడం అనేది ఇంకా జరగట్లేదు, తద్వారా కరువు రావటం స్టార్ట్ అయిపోయింది. బాగా వినండి, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ప్రీచింగ్. 3 years తరువాత దావీదు ఏం చేశాడంటే గాడ్ దగ్గరికి వచ్చింది. 3 సంవత్సరాలు కరువు అనేది ప్రాసెస్లోనే ఉంది, కరువు వస్తూనే ఉంది 3 సంవత్సరాల వరకు. ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తరువాత దావీదు యెహోవాతో మనవి చేసెను. అంటే ఈ 3 సంవత్సరాలు ఈ కరువు టైంలో దావీదు ఏమైనా చేశాడా అంటే ఏం చేయాలి? ఈ 3 సంవత్సరాల తర్వాత దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఈ 3 సంవత్సరాలలో చేశాడా? కరువు వెళ్ళిపోవాలని, కరువు ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడా? చేయలేదు. బట్ ఈ 3 years తరువాత ఇంకా అతడు కూడా పోషించబడలేనంత స్థితిలో వచ్చిందని ఆ గ్రహింపు కలగగానే వెంటనే దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేశాడు. ట్రై టు అండర్స్టాండ్. సో మీ లైఫ్లో, మనందరి లైఫ్లో గాడ్ మాట్లాడట్లేదు, గాడ్ నా విషయంలో ఏం చెప్పట్లేదు అని అంట. కానీ ఇక్కడ దావీదు 3 సంవత్సరాల వరకు దేవుడు ఏం చెప్పలేదా? చెప్పి ఉంటాడు, కానీ ఆయన ప్రార్థన చేశాడా? ఫస్ట్ చేయలేదు. సో దేవుడు ఏదో ఒక రకంగా చెప్పాలని ఆశపడుతున్నప్పటికీ దావీదు 3 సంవత్సరాల వరకు దేవునికి మొరపెట్టలేదంట. సో దేవునికి మొరపెట్టలేదు గనుక, దేవునికి ప్రార్థన చేయలేదు కనుక ఆ కరువు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు, 2 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు వచ్చింది. అదే కరువు 6 నెలలు వచ్చిన తరువాత అప్పుడు ప్రార్థిస్తే ఆ కరువు 3 సంవత్సరాలు ఉండకపోదు, 6 నెలలే ఉండదు. కానీ ఎప్పుడు మనోడు రియలైజ్మెంట్ అయ్యింది? 3 years ఆఫ్టర్. 3 సంవత్సరాల వరకు ప్రార్థన చేయలేదు. 3 సంవత్సరాల వరకు పరిపాలన టైంలో ఆయన అక్కడున్న రాజ్య పరిపాలన ఒక ప్లేసెస్లో ఏదైతే దావీదు పరిపాలిస్తున్నాడో ఆ ప్రదేశం అంతటా కరువు వచ్చినప్పటికీ 3 years వరకు గాడ్కి ప్రేయర్ చేయలేదు కనుక దేవుడు ఇతనికి ఆన్సర్ ఇవ్వలేదు. సో ఒకవేళ కరువు రాగానే ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుండే. ఆ కరువు 3 సంవత్సరాల వరకు ఎక్కువ అవుతుండేనా? కాకపోతే ఆ కరువు అక్కడనే ఒక 6 నెలలకో 2 నెలలకో 1 నెలకో ఆగిపోతుంది. మీ సమస్యలు 3-4 సంవత్సరాల వరకు వస్తుందంటే యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద ఆన్సర్. సో దేవునికి మొరపెట్టే విషయంలో ఎక్కడనో పొరపాటు జరుగుతుంది. ఇంగ్లీష్లో ఉంటుంది ద డేవిడ్ ఎంక్వైర్ అని అంటాడు, ప్రేడ్ అని చెప్పాడు. ఏమని అంటాడు? ద డేవిడ్ వాజ్ ఎంక్వైరింగ్ అన్ టు ద లార్డ్ ఆఫ్ అవర్ గాడ్. అంటే దావీదు ఏం చేస్తున్నాడు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ అంటే అసలు ఏం జరుగుతుంది, కరువు వచ్చింది కదా, అసలు ఎందుకు వర్షాలు పడట్లేదు, ఎందుకు పంట పొలాలు సరిగ్గా పండట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ అని ఎప్పుడు దేవునితో మొరపెట్టడం స్టార్ట్ చేశాడు? ఆఫ్టర్ 3 years. సో మీ లైఫ్లో చాలా శాతము నీ సమస్య నెలకే పోవాల్సింది, కానీ ఇంకా అది పెరుగుతూనే ఉంది. సంవత్సరం అయిపోయింది, స్టిల్ సమస్య ఇంకా పోలేదు. 2 సంవత్సరాలు అవుతుంది, స్టిల్ సమస్య ఇంకా పోలేదు. ప్రార్థన చేస్తున్నాం, ప్రేయర్ కాదు, ఎంక్వైరీ కావాలి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? ఒక కేసు డీల్ చేయడానికి ఒక వర్డ్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అని. ఒక ఆన్సర్ రావడానికి వీ నీడ్ టు డూ ద ఇన్వెస్టిగేషన్. ఏం జరుగుతుంది అని తెలియాలంటే దానికి కావాల్సింది ప్రేయర్ కాదు, ఎంక్వైరీ.
సో నీ లైఫ్లో, నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఏ స్టెప్స్ వేస్తున్నావో, నీ ఫిజికల్ లైఫ్లో ఏ స్టెప్స్ వేస్తున్నావో, ఆ ప్రతి నిర్ణయము ఏదైతే తీసుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని బట్టే నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఈరోజు తప్పు నిర్ణయం తీసుకుంటే ఆ బిడ్డ యొక్క ఫ్యూచర్ చెడిపోతారు. ఈరోజు రైట్ డిసిషన్ తీసుకుంటే ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత ఆ బిడ్డ యొక్క లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బిడ్డ లైఫ్ బ్యూటిఫుల్గా ఉందంటే ఆ ఫ్యూచర్లో నిర్ణయం తీసుకుంటాడని కాదు, పాస్ట్లో నిర్ణయం తీసుకున్నాడు కనుక. సో టుడే ఇస్ ద మూమెంట్. టుడే అనేది టుడే కాదు, మీకు ఈరోజు పాస్ట్, రేపు ఫ్యూచర్ రాబోతుంది. ఈరోజు ఏ నిర్ణయం అయితే యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని బట్టి తీసుకుంటారో ఆ వాక్యాన్ని బట్టి తీసుకున్న నిర్ణయమే గర్భం ద్వారా ఫ్యూచర్ని కంటారంట. ఆ ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్ రావాలంటే టుడే ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ యూ టు టేక్ ఎ డిసిషన్. అది దేవుని ఆత్మ ద్వారా మీ హృదయములో అట్టి ఆలోచనలు కలుగునుగాక. ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్ ఐ రిలీజ్ దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ అపాన్ యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సో దట్ డేవిడ్ వాజ్ ఎంక్వైరీ అన్టు ద లార్డ్ ఆఫ్ అవర్ గాడ్. ఎందుకు పేదరికం వచ్చింది నా దేశానికి? ఎందుకు నా పంట పొలాలు సరిగా పండట్లేదు? ఎందుకు కరువు వస్తుంది అని నెలకే అడగలే. ఎన్ని రోజులకు అడిగాడు? ఆఫ్టర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాలకు ఏం చేశాడు? 3 ఇయర్స్ వరకు ఏం చేశాడు ఈ వ్యక్తి? ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ సంథింగ్ విచ్ ఈజ్ సో కాల్డ్ ద రాయలిటీ ఆఫ్ ద కింగ్డమ్. అంటే రాజ్య పరిపాలన విషయంలో ఫోకస్ పెట్టాడు. కానీ కొన్ని రాజకీయ నాయకులు అంటాం కదా, రాజకీయ నాయకులు లైక్ వాళ్ళు గెలిచిన తర్వాత పేదవాళ్ళ మీద ఫోకస్ పెట్టడం మర్చిపోయి వాళ్ళ రాజ్యాధికారం మీద ఫోకస్ పెడతారు. ఆర్ యు గెటింగ్? సేమ్ లైక్ డేవిడ్ ఏం చేశాడంటే పంట పొలాలు ఎలా నడుస్తున్నాయి, పరిపాలన టైంలో పేదవాళ్ళు ఎలా ఉన్నారు అనేది సంథింగ్ ఆయన డిక్రీస్ అయిపోయి ఆయన రాజ్య పరిపాలన విషయంలో ఏ దేశాన్ని మనం ఎదుర్కోవాలా, ఎక్కడ గెలవాలా, ఎలా ఉండాలి అనే దాంట్లో ఫోకస్ పెట్టడం వల్ల ఎక్కడ ఫోకస్ తగ్గింది? ఆ పంట పొలాల మీద ఫోకస్ తగ్గింది. అసలు వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేయాలంటే ఎలా చేయాలంటే డూ ఫాస్టింగ్. ఎందుకు ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ చేస్తే దేవుడు మాట్లాడతాడని చెప్పట్లేదు. ఫాస్టింగ్ చేస్తే నీ మనస్సు నెమ్మది అవుతుంది ఫస్ట్. సో దేవుడు ఏది మాట్లాడినా నీ మనస్సు నెమ్మది అవ్వాలి. నీ మనస్సు ఎప్పుడైతే నెమ్మది అవుతుందో, లైక్ ఎంటీ అవుతుందో, అప్పుడు గాడ్ మాట్లాడితే నీకేమవుతుంది? వినిపిస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వెన్ యువర్ మైండ్ వాజ్ డిమోనలిష్డ్. అంటే కంప్లీట్గా నీ మనస్సులో ప్రతి ఆలోచన వెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క స్వరం నీకు వినిపిస్తా. సో అందు నిమిత్తమే దేవుని వాక్యం ద్వారా ఏం చేయమంటాడు? ఉపవాస ప్రార్థన చేయమంటాడు. కొన్ని మొండి దయ్యాలు పోవాలన్నా, మొండి ఆలోచనలు పోవాలన్నా, శరీర సంబంధమైన ఏడ్చ సంపూర్ణంగా అది వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ అంటే ఏంటి? ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఆ పంట పొలాలు పండకపోవడానికి వాట్ ఈస్ ద రీజన్? నా లైఫ్లో ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఈ లెవెల్ ఆఫ్ ప్రేయర్ చేస్తే గాడ్ మాట్లాడే విధానం నీకు వేరుంటా. అంతేగాని నా సమస్య యేసు నామములో వెళ్ళిపోవాలా, కష్టం వెళ్ళిపోవాలా అనేది కాదు. దట్స్ ఎ ప్రేయర్. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఈజ్ ఎంక్వైరీ ఆఫ్ జీసస్. సో దేవుని ఒక మందిరములు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్. నా సమస్య ఎందుకు వచ్చింది? ఐ వాంట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. దేవా, ఆ సమస్యకి కారణం ఏంటి? ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది నా లైఫ్లో, నా రాజ్యంలో, నా కుటుంబంలో? ఐ వాంట్ గెట్ టు రీజన్. ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే నేనే తప్పడుగులు వేస్తున్నానా, నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నానా, నా ఆలోచన విధానం సరిగా లేదా, నా మనస్సులో సరి అయిన మెచ్యూరిటీ లేదా, విజ్డమ్ లేదా? ఎందుకు ఇటువంటి పావర్టీ నా లైఫ్లోకి వస్తుంది? ఎందుకు నా లైఫ్లో ఇంకా బిజినెస్ ఎదగట్లేదు? ఎందుకు నా లైఫ్లో జాబ్ రావట్లేదు? ఎందుకు నా లైఫ్లో ప్రాస్పరిటీ అనేది రావట్లేదు? ఎందుకు కనెక్షన్స్ రావట్లేదు? ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను? ఇవన్నీ క్వశ్చన్స్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ముందర నువ్వు మొక్కాలు మోకరించి ఉపవాసంతో ప్రార్థిస్తే ఆయన నీకు చెప్తాడంట. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద ట్రూత్. దేవుడు కొన్నిసార్లు ఒకే మాట చెప్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ సెట్ చేసుకో అంటాడు. నీ మైండ్ సెట్ అవుతే అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. అది సెట్ చేసుకోలేము మనం, బికాజ్ అవర్ మైండ్ వాస్ కరప్టెడ్ బై ద అట్మాస్ఫియర్. సో అవర్ మైండ్ వాస్ కరప్టెడ్ బై ద అట్మాస్ఫియర్. ఏ వాతావరణంలో మీరు పెరుగుతారో ఆ వాతావరణాన్ని బట్టి నీ మనసు పనిచేస్తుంది. కానీ అలా పని చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. సో గాడ్స్ విజ్డమ్ ఏం చెప్తుంది? వాక్యాన్ని బట్టి నీ మనస్సు, నా మనస్సు పనిచేయాలి.
కానీ అందరి మనస్సు, అందరి ఆలోచన విధానం ఎలా పనిచేస్తుంది? మనము ఏ ఊరిలో పుట్టి పెరిగినామో ఆ ఊరి యొక్క వాతావరణాన్ని బట్టి మన మనస్సు పనిచేస్తుంది. ఇదే వ్యక్తి ఒక దేశానికి వెళ్ళినా, ఒక రాష్ట్రానికి వెళ్ళినా, ఒక ప్రాంతానికి వెళ్ళినా ఈ వ్యక్తి సరిగా అర్థం చేసుకోలేడు ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే వాళ్ళ ప్రాంతమే వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ మనసంతా కూడా ప్రాంతాన్ని బట్టి ఆలోచించడం స్టార్ట్ అయింది. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలంగా ఎలా ఆలోచించాలి మనం? ప్రాంతాన్ని బట్ట, వాక్యాన్ని బట్ట, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ వాక్యాన్ని మనం వింటున్నామో, ఏ వాక్యం మనకు అర్థమవుతుందో అర్థమైన విధానాన్ని బట్టి నువ్వు ఆలోచించాలని. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తావో దేవుడు నిన్ను అనేక ప్రాంతంలోకి, అనేక బిజినెస్లోకి, అనేక ఉద్యోగంలోకి నేను నడిపించడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడంట. సో టుడే ఐ వాంట్ టు గివ్ యూ ద గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడి నుండి కలగజేయబడిన మహిమ నీకు రావటం కోసం దేవుడు నిన్ను ప్రశాంతకరమైన వాతావరణంలోకి కొన్నిసార్లు నడిపిస్తాడు. సో సమాధానము కలిగిన వాతావరణంలోకి నడిపించేందుకో తెలుసా? యూ హ్యావ్ టు ప్రే. సో ప్రార్థన చేయాలి. అక్కడ దావీదు ఏం చేస్తుండు? ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమని? నా దేశానికి పంటలు సరిగా పండట్లేదు, ఏంటి రీజన్ అని చెప్పినప్పుడు గాడ్ వాంట్ టు గివ్ యు ద ఆన్సర్. అసలు చూద్దాం ఏంటనేది. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎట్లా కరువు కలిగిందంటే, దేని కరువు కలిగిందంట? ఒకసారి మళ్ళీ చదవండి స్లోగా. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. సౌలు చేసిన తప్పును బట్టి దేశానికి ఏమైంది? కరువు కలిగి. సౌలు చేసిన తప్పును బట్టి కుటుంబానికి ఒకటే కాదు, దేశానికి వచ్చి. ఎందుకు దేశం కరువైంది సౌలు చేసిన పని అంటే? సౌలు ఎవరు? కింగ్. కింగ్ చేసిన పనికి కింగ్డమే ఎఫెక్ట్ అవుతుంది. సో సౌలు ఏదైతే తప్పు చేశాడో దాన్ని బట్టి ఆ దేశం మీద ఏమొచ్చింది? శిక్ష వచ్చేసింది, కరువు వచ్చేసిందంట. ఆ కరువు వెళ్ళిపోవాలంటే దావీదు ఏం చేస్తున్నాడు? ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ వర్డ్స్. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయజూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, సో వారిని అడుగుతున్నాడేమని? మీరు ఏం చేస్తే ఈ దోషం పోతా, ఏం చేస్తే శిక్ష పోతా, ఏం చేస్తే ఈ యొక్క కరువు పోతుందని వాళ్ళని అడిగినప్పుడు, ఎవరైతే గిబియోనులు ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు ఏమంటున్నారో చూద్దాం. గిబియోనీయులు సౌలు ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇజ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయననగా. సో వీళ్ళు ఏమంటారు? ఇజ్రాయేల్లో నేను వెండి బంగారాలు మాకొద్దు, అలాగని ఇజ్రాయేల్లో ఓరో ప్రాణాన్ని మేము కోరట్లేదు, కానీ ఒకటి కోరుతున్నారు. వాట్ ఈస్ దట్? నెక్స్ట్ వర్డ్స్. వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇజ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగింపు. ఎవరిని అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు? ఎవరైతే ఏ శత్రువు అయితే వీళ్ళని హతం చేసేలాగా కుట్ర పని హతం చేశారో వాళ్ళ కుమారులు ఎవరైతే 7 ఉన్నారో ఏమంటున్నాడు? ఆ 7 మందిని నాకు అప్పచెప్పండి, అప్పుడు మేము తృప్తి పడతాం. ఆ తృప్తి పడిన తర్వాత ఆ దోషము, ఆ కరువు వెళ్ళిపోతుంది. సో వీళ్ళు అడిగే విధానం చూడండి. వీ నీడ్ 7 people. సో ఎవరు వాళ్ళ 7 మంది? ఏ శత్రువు అయితే వీళ్ళని హతం చేశాడో వీళ్ళ దృష్టి ప్రకారంగా వాళ్ళ కుమారులు ఎవరైతే 7 మంది ఉన్నారో ఆ 7 మందిని అడుగుతున్నారు. అంటే జనరేషన్ని అడుగుతున్నారు. అలా 7 మందిని తీసుకొని ఏం చేస్తారు? చంపేస్తారు. చూద్దాం నెక్స్ట్ వర్డ్స్. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు, నేను వారిని అప్పగించేదను. రాజు ఏమంటున్నాడు? ఇంకా కింగ్ డేవిడ్, నేను వారిని
అప్పచెప్తాను. బట్ దెర్ ఈస్ వన్ కండిషన్. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. చూద్దాం. తానును సౌలు కుమారుడకు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడకు యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతును అప్పగింపక. ఇప్పుడు ఏమంటున్నాడు? యోనాతానుని మీరు ముట్టొద్దు. యోనాతాను ఎవరు? ద ఫ్రెండ్ ఆఫ్ ద డేవిడ్. సో యోనాతాను కూడా ఈ 7 మందిలో ఉన్నాడు. కానీ డేవిడ్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యోనాతాను యొక్క జనరేషన్ని కాపాడటం కోసము అది ఒక్కటి మీరు పక్కన పెట్టండి, మిగతా వాళ్ళందరినీ తీసుకోండి అని చెప్తున్నారు. బికాజ్ ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్ బిట్వీన్ డేవిడ్ అండ్ జోనాథన్. సో ఎవరితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కూడా దట్స్ ఎ ఫేవర్ టు యూ. కొన్నిసార్లు ఆ వ్యక్తి యొక్క మరణం దాటిపోయిందంట. సో యోనాతాను ఒకవేళ ఆ గ్రూప్లో ఉండి దావీదుతో ఫ్రెండ్షిప్ లేకపోతే, దావీదుతో సన్నిహితము లేకపోతే కనుక ఆ టైంలో ఆ యోనాతాన్ జనరేషన్ కూడా చనిపోతుంది. బట్ రాజు ఏమంటున్నాడు? ఆ ఒక జనరేషన్ని మాత్రం మీరు పక్కన పెట్టేసేయండి, ఆ ఒక జనరేషన్ని మాత్రం మీరు ముట్టకండి. అవన్నీ చేస్తా, వాట్ ఎవర్ యు ఆస్క్, వాళ్ళందరినీ చేస్తా, బట్ ఈ వ్యక్తిని మాత్రం దయచేసి నేను అప్పచెప్పను. ఎందుకు అప్పచెప్పలేకపోతున్నాడు దావీదు? ఇట్స్ ఎ రిలేషన్షిప్, ఇట్స్ ఎ ఫెలోషిప్ విత్ దట్ మ్యాన్. యోనాతాన్ ఎవరండి? సౌలు యొక్క కొడుకు, సౌలు కుమారుడు, సౌలు శత్రువు. వీళ్ళకి ఎవరైతే గిబియోలు ఉన్నారో వీళ్ళకి సౌలు శత్రువు. సో ఆ శత్రువు యొక్క కుమారుడు ఎవరు? యోనాతాను. యోనాతాను ఎవరికి స్నేహితుడు? రాజైన దావీదుకు. సో దావీదు యొక్క స్నేహితుడైన యోనాతానుని సో దావీదు వాళ్ళకి అప్పచెప్పకుండా ఉండడానికి, వాళ్ళ జనరేషన్ని అప్పచెప్ప ఉండడానికి, సో ఈ ఈజ్ కమిటింగ్ హిమ్సెల్ఫ్ టు సరౌండెడ్ దట్ పర్సన్ టు గాడ్. ఒకసారి నెక్స్ట్ వర్డ్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషేతును, సౌలు కుమార్తెయగు మెరాబు మొహలతీయుడగు బర్జిల్లయు కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమగు వారు మరణమైరి. నెక్స్ట్, అయ్యా కుమార్తెకు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. సో ఇంకా ఏం చేశారు? వాళ్ళందరినీ 7 మందిని చంపేశారు. ఇంకా కింది వర్సెస్లో ఉంటుంది ఏంటంటే, ఎప్పుడైతే ఇంకా వాళ్ళందరినీ చంపడం జరిగిందో వీళ్ళు తృప్తిపరచబడతారు. అప్పుడు వర్షం రావడం స్టార్ట్ అవుతారు, అప్పుడు పంటలు పండటం స్టార్ట్ అవుతారు. అంటే పంటలు పండకపోవడానికి కారణము దెర్ ఈస్ సంథింగ్ కర్స్, ఒక శాపం అనేది ఆ దేశం మీద వ్యాప్తి చెందింది. ఆ శాపం ఎలా వచ్చింది? సౌలు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ గిబియోలి యొక్క దేశస్తులలో ఉన్న వారిని చంపడం జరిగింది. సో వాళ్ళని చంపడం వల్ల, దేవుని సన్నిధికి విరుద్ధంగా చేయడం వల్ల వాళ్ళ మీదకి శిక్ష వచ్చు. ఆ శిక్షణ ఏంటంటే అది కరువు. సో యూ పీపుల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ల్యాక్. సో మన యొక్క సిచ్యువేషన్లో చాలా మటుకు కరువు ఉండొచ్చు. ఆ కరువు ఎందుకు వచ్చి? కొన్నిసార్లు అనిపిస్తుంది నేనేం తప్పు చేశానని. దావీదు తప్పు చేయడం వల్ల కరువు వచ్చిందా? అంతకుముందు ఉన్న రాజు తప్పు చేయడం వల్ల కరువు వచ్చిందా? సౌలు చేసిన తప్పు వల్ల అక్కడ కరువు రావటం స్టార్ట్ అయింది. సో ఆ 3 years దావీదు ప్రార్థన చేయలేదు. బట్ స్టిల్ ఆ దావీదు 3 years తర్వాత ప్రార్థన చేసిన తర్వాత గాడ్ ఆన్సర్ ఇచ్చాడు. మరి అదే దావీదు 1 month, 2nd month, 3rd monthలో ప్రే చేస్తే గాడ్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చా? 100% ఇస్తాడు. అంటే 3 సంవత్సరాల వరకు సమస్య కంటిన్యూ అయిందంటే తప్పు గాడ్దా దావీదుదా? దావీదుది. నీ సమస్య కంటిన్యూ అవుతుందంటే తప్పు గాడ్దా నీదా? 100% మీదే. అందుకే డోంట్ ట్రై టు ప్రే, ట్రై టు ఎంక్వైరీ. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభు ఒక కొత్త నిబంధనలోకి వస్తే ఒక రోగంతో ఉన్నవారి కోసం యేసు ప్రభు ప్రార్థన చేయలేదు, స్వస్థపరచాడు. స్వస్థపరచడం వేరు, ప్రార్థించడం వేరు.
యేసుప్రభు ఎక్కడికి వెళ్ళి ప్రార్థించేవాడు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడు. రోగం కలిగిన వ్యక్తుల దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రేయర్ చేయకపోయేవాడు. ఏం చేసేవాడు? మాట పలికేవాడు. హీలింగ్, స్వస్థత, విడుదల చేసేవాడు. అంతేగాని వాళ్ళలో దయ్యం ఉంది, యేసుక్రీస్తు నామమున దేవుని నామమున ప్రార్థన చేశాడా? కాదు. దయ్యంతో మాట్లాడి దాన్ని వెలగొట్టాడు. స్వస్థపరచడానికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? లేదు. ఏం చేశాడు? స్వస్థపరచాడు. అంటే వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఏ ప్రాసెస్. దేవుడు కలగజేసిన మార్గంలో మీరు వెళ్ళినప్పుడే దేవుని సంబంధమైన ఆశీర్వాదాలకి వారసత్వం కలిగేలాగా ఆయన కృప పనిచేస్తారు. సో ఏదైతే మనం ఎంక్వైరీ చేస్తామో మీ సమస్యలకన్నీ కూడా పులి స్టాప్ పెట్టేలాగా హోలీ స్పిరిట్ మీకు హెల్ప్ చేస్తాడండి. ఆ ఎంక్వైరీ చేసేలాగా మీరు చేయాల్సింది ఓన్లీ వన్, ఇట్స్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్? ఫాస్టింగ్ చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఫాస్టింగ్ చేస్తేనే దేవుడు మాట్లాడతాడా? లేదు. ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది? నీ మైండ్ ఫోకస్ పెరుగుతుంది. ఫాస్టింగ్ చేయడం వల్ల ఫిజికల్గా, హెల్త్ పరంగా, సైంటిఫికల్గా అది చెడవుతుందా అంటే కాదు. ఇట్ ఆల్సో గుడ్. మనం శరీరకంగా ఉపవాసం చేసినప్పుడు కూడా మన శరీరానికి కొన్ని రోగాలు పోతాయి, కొన్ని వ్యాధులు పోతాయి అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తే. అంటే సైంటిఫికల్గా కూడా ఇట్స్ ఎ గుడ్, స్పిరిచువల్గా చూసినా ఇట్స్ ఎ గుడ్. అంటే మన మైండ్లో ఫోకస్ లేకపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫాస్టింగ్. సో ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామో మన మైండ్ ఎంప్టీ అవుతుంది. అప్పుడు గాడ్ ఏం చేస్తాడు? మనతో ఏది మాట్లాడినా మనకి వినిపిస్తాడు. హల్లెలూయా. మరి ఒక కమిట్మెంట్ తీసుకుంటారా? కనీసం 1 day ఇన్ ద వీక్ ఆర్ 2 days ఇన్ ద వీక్ ఫాస్టింగ్లో ఉంటారు. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ సమస్యలు వెళ్ళిపోవడమే కాదు, ఎందుకు వచ్చింది అనేది తెలుస్తా. ఎందుకు వచ్చింది అనేది తెలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా? అదే సమస్యతో బాధపడే వ్యక్తికి కూడా నువ్వు ఈజీగా ఆన్సర్ ఇస్తావు. అర్థమవుతుందా? అదే సమస్య, నీకున్న సమస్యనే పక్కవాడికి వచ్చిందనుకో, ఎందుకు వచ్చిందనే అవసరం వల్ల గాడ్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ సమస్య ఎందుకు వచ్చిందో నీకు తెలుసు కాబట్టి ఆ సమస్య పక్కవారికి ఉన్నా నువ్వు ఈజీగా వాటితో డీల్ చేస్తావు. అది గాడ్ విల్. సో సమస్యలు పోవాలని ఇక్కడ గాడ్ విల్ కాదు. ఎందుకు వచ్చింది, దేని నిమిత్తం వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్కి రావడానికి ఏ స్టెప్స్ నువ్వు ఎర్రర్ చేసావు, ఏ ఒక స్టెప్స్ని నువ్వు రాంగ్ స్టెప్గా చేసావు, ఏ డిసిషన్ నువ్వు రాంగ్ తీసుకున్నావు అనే విధానం బట్టే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. సో ఐ డోంట్ వాంట్ టు పుష్ యువర్ ప్రాబ్లమ్స్ అవుట్, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద మెచ్యూరిటీ ఆఫ్ గాడ్. నీ మనస్సు దేవుని జ్ఞానంతో ముందుకు వెళ్ళేలాగా మీ మనస్సు ఆశీర్వదించబడాలని నా ప్రార్థన అండి. ఇట్ మేక్స్ యూ టు అండర్స్టాండ్ ద లెవెల్స్ ఆఫ్ గాడ్. దేవుని సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవటానికి యువర్ మైండ్ యాజ్ ఎఫెక్టివ్. నీ మనసు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు నీ నోరు మాట్లాడినప్పటికీ నీ మనస్సు ఎక్కడికి వెళ్తుంది? యు ఆర్ గోయింగ్ సమ్వేర్. ఏదో ప్రే చేస్తాం, నీ నోరు ప్రార్థిస్తుంటుంది, మనసు ఏమో ఎక్కడికి వెళ్ళిపోతాం. సో అప్పుడు గాడ్ వింటున్నాడు అని ఆ ఫెయిత్ ఉంటుంది. ఫెయిత్ పనిచేయదు, ఎందుకంటే ఫెయిత్లో వాక్యం లేదు. ఆ వాక్యం ఏముంది? అకార్డింగ్ టు ద ఫెయిత్ నీ నోరు నుంచి వచ్చిన మాట, నీ ఒక ఆలోచన ఏమవ్వాలా? మ్యాచ్ అవ్వాలి. ఈ మ్యాచ్ అయిన ఈ ప్రేయరే ప్రజెన్స్ ఆఫ్ గాడ్లో స్పిరిచువల్ రెలంలో వర్క్ అవుతారు. అందుకే చాలామంది కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు, కానీ మనసు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. ఈరోజు గాడ్ మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనస్సు, నీ నోటి నుంచి వచ్చిన మాట 2 ఏకదాటిగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడే గాడ్ నుంచి వచ్చే ఆన్సర్ నీకు ఎగ్జాక్ట్గా వినిపిస్తుందండి. సో యూ షల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ ఏ ప్రేయర్. అందుకే ఊహ, ఇమాజినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో ఉన్న స్వరం ఒకటే కాదు, ఇంకేం కావాలా? ఇమాజినేషన్. ఎక్కడో ఇంట్లో ఉన్న అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని యేసుప్రభు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థించలే ఆయన కోసం. ఈయన ఒక చోటు ఉన్నాడు, ఇంట్లో ఒక రోగంతో ఉన్న వ్యక్తి ఒక చోటు ఉన్నాడు. యేసుప్రభు ఏం చేశాడు? నీ కుమార్తె స్వస్థత పొందుకుంది అని అన్నాడు. నోటి మాట ఒకటే సరిపోలే, ఆయన ఆత్మ ఏం చేసింది? ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ స్త్రీని తాకి ముట్టి స్వస్థపరిచింది. అంటే నోటి మాట ఒకటే అవసరమా? స్పిరిట్ కూడా మూవ్ అవ్వాలి. స్పిరిట్ మూవ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? నీ ఆలోచన విధానం కూడా నువ్వు పలికిన మాటను మోసుకొని వెళ్ళాలి. నువ్వు పలికిన మాట ఒకటి, నువ్వు ఆలోచించేది ఇంకొకటి అవుతే 100% వీ కెన్ నాట్ డిఫైన్ ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. సో అప్పుడు ఎర్రర్స్ వస్తాయి, ప్రేయర్ అనేది సక్సెస్ అవ్వదు. సో మనం చేసే ఉపవాస ప్రార్థన అయినప్పటికీ ఇమాజినేషన్, నీ ఆలోచన సరిగ్గా పంచాలి. ఏం ప్రార్థిస్తావో అదే విధంగా నీ ఆలోచన ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా ప్రార్థిస్తారో ఇప్పుడు, ఏం ప్రార్థిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీ మనసులో కూడా అదే
ఆలోచన ఉన్నా, ఆర్ ఎల్స్ ఒకవేళ వేరే ఆలోచన ఉండి వేరేది ప్రార్థన చేసావనుకో, యు ఆర్ వేస్టింగ్ టైం. నువ్వు అలా 50 సంవత్సరాలు ప్రార్థన చేసినా వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ అనేక సమస్యలు ఎప్పుడో పోవాల్సినవి, ఇంకా ఏమైంది ఆ సమస్య, ఇంకా మన లైఫ్లో ఉంది. 3 సంవత్సరాల వరకు ఆ సమస్య పోలేదు. గాడ్కి తీసేయాలని ఇష్టమని కాదు, అలాగని దేవుడు తీసేయలేడు 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఆగాలని కాదు. 3 సంవత్సరాల వరకు ఆ కరువు ఉందంటే తప్పు. దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. సో గాడ్ ప్రజెన్స్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే మనకు కావాల్సిన ప్రతి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. నీకు కావాల్సిన జాబ్ ఎక్కడుందో ఎంక్వైరీ చేయండి, నీకు కావాల్సిన బిజినెస్ ఎక్కడుందో ఎంక్వైరీ చేయండి. ఈ మధ్యలో ప్రాఫిట్స్ ఏమవుతారంటే షార్ట్ కట్స్ అవుతున్నారు టు యువర్ ప్రేయర్స్. షార్ట్ కట్ ఈజ్ ఆల్వేస్ ఇల్లీగల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకంలో అంటే మధ్యలో ఒక హోల్ ఉంటుందంట, అది ఎవరికి తెలియదు. యేసుప్రభుని నమ్మేశాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను, నేను భ్రమలో బ్రతికి శరీరాశలతో మనిషి బ్రతుకుతూ నేను దేవుని నమ్మాను కదా అని పరలోకానికి వెళ్తాడు. యేసుప్రభుని కలిసిన వెంటనే కన్నీరు వచ్చేసి, ప్రభా నేను చూస్తున్నాను, నాకు చాలా సంతోషం అనిపించినప్పుడు అదే యేసుప్రభు అంట, నువ్వు ఎవరో నాకు తెలియదు అంట. నువ్వు ఎవరో నాకు తెలియదు ఏంది సయ్యా, నేను నీ కుమారుని కదా, నీ కోసమే బ్రతికాను కదా అంటే మధ్యలో హోల్ ఏదైతే ఉంటుందో అది తెరవబడుతుంది అంట. ఆ నుంచి డైరెక్ట్ షార్ట్ కట్ నరకంకి వస్తుంది, ఆ నుంచి డైరెక్ట్ నరకంలోకి పడతారు. దట్స్ అ షార్ట్ కట్ టు ద హెల్. అంటే వీళ్ళందరూ ఎవరు? భ్రమలో బ్రతికేవాళ్ళు, కమింగ్ టు గాడ్ ఫర్ ద రీజన్స్. ఎవరైతే దేవుని ఆశీర్వాదాల కోసం వస్తారో వాళ్ళకి దేవుడు లేడు. వింటున్నారా? దేవుని ఆశీర్వాదాల కోసం చర్చికి ఎవరైతే వస్తారో వాళ్ళలో దేవుడు లేనట్టే. అసలు చర్చికి ఎందుకు రావాలా? గాడ్ బ్లెస్సింగ్స్ కోసమా? గాడ్ కోసమా? గాడ్ని ఆరాధించడానికి, గాడ్ బ్లెస్సింగ్స్ని ఆరాధించడానికి కాదు. దేన్ని ఆరాధించడానికి? ఇన్ఫినిట్లీ గాడ్ని ఆరాధించడానికి. వీ నీడ్ గాడ్ మోర్ దెన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నన్ను దేవుడు ఆశీర్వదిస్తే నేను చర్చికి వస్తా. నీకోసం షార్ట్ కట్ క్రియేట్ అయింది. నాకు దేవుడు ఆశీర్వదిస్తలేడు కాబట్టి నేను చర్చికి రాను. షార్ట్ కట్ ఆల్రెడీ మీకోసం క్రియేట్ అయింది. సో మనం ఎవరి కోసం? గాడ్ ప్రజెన్స్లోకి రావాలి. అసలు మనం ప్రే చేస్తుంది ఎవరి మహిమ కోసం చేయాలి? నీ మహిమ కోసం కాదు. ఎవరి మహిమ కోసం? గాడ్స్ గ్లోరీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ allow your mind to not to be unstable. ప్రార్థనలోకి వచ్చిన వెంటనే నీ మనస్సు వ్యక్తుల గురించి ఆలోచిస్తుందంటే నీ మైండ్ కరప్ట్ అయిపోయింది. ఐ పీపుల్ గెటింగ్? ప్రజెన్స్ ఆఫ్ గాడ్లోకి వచ్చి డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ప్రజల కోసం నీ మైండ్ ఆలోచిస్తుందంటే గాడ్ ప్రజెన్స్లో కానీ ప్రేయర్ లైఫ్లో కానీ నీ మనస్సు దేవునిలో లేదని అర్థం. అండర్స్టాండ్? సో ఎప్పుడైతే ఒక వ్యక్తి గాడ్ ప్రజెన్స్లోకి వచ్చినా లేకపోతే ప్రేయర్లోకి వచ్చినా ఆ వ్యక్తి గాడ్ నుంచి రిలీజ్ అయ్యే విషయాలను పొందుకున్నప్పుడే అది నిజమైన ప్రేయర్ఫుల్గా అవుతారు. కానీ మనకున్న ఆలోచనలు అవన్నీ ఏవైతే మనుషుల కోసం ఉంటాయో, లెట్ ఆల్ ద థింగ్స్ వైప్ అవుట్. అవన్నీ కూడా విడిచిపెట్టి గాడ్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే లూసిఫర్ ఉన్నాడండి, సైటన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పర్సన్. దేవుడి నుంచి ఎలా పొందుకోవాలో మనకన్నా ఎక్కువ సాతాన్కి తెలుసు. ఎవ్రీ టైమ్ సాతాన్ వాంట్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, he worships God before he receives something. దేవుని నుంచి పొందుకునే ముందు దేవుణ్ణి ఆరాధిస్తాడంట సైట్. సో మనకేంటి? ఆరాధన ఉండదు. ఆరాధన అంటే ఏంటి? మళ్ళా ఫర్గెట్ ఎవ్రీథింగ్, జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్. అదే ఆరాధన. అర్థమవుతుంది కదా? సో పెళ్ళైన కొత్తలో భార్య ఒక్కతే కనిపిస్తుంది, అది ఆరాధన. తల్లి కనిపించదు, అక్క కనిపించదు, అన్న కనిపించదు, చుట్టాలు బంధువులు అయ్యా అమ్మ ఎవరు కనిపించరు. ఎవరు కనిపిస్తారు? లోకమంతా ఆమెలోనే ఉంటుంది, లోకమంతా ఈయనలోనే ఉంటుంది. సో ఆ ఒక్కరే కనిపిస్తారు. ఫోకస్ ఆమె మీదనే ఉంటుంది. జాబ్ మీద ఫోకస్ ఉండదు. బిజినెస్ లాస్ వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి బిజినెస్ లాస్ వస్తుందంటే ఎవరిది తప్పు? వాయలేదు. అంటే ఆరాధన అనే మీనింగ్ మీకు చెప్తున్నాను. ఏంటి ఎగ్జాక్ట్ వర్షిప్ అని అర్థం? ఫోకస్ ఆన్ సంథింగ్. దేవుని ఆరాధించడం అంటే దేవుని వైపు ఫోకస్ పెట్టడమే ఆయనని ఆరాధించటము. ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం మీద ఫోకస్ పెట్టినా నువ్వు ఆరాధించినట్టే. అర్థమవుతుందా?
ఆయన నుంచి వచ్చే మహిమ, ఆయన నుంచి వచ్చే అనాయింటింగ్ మీద ఫోకస్ పెట్టినప్పటికీ నువ్వు ఆరాధించట్లేదు అన్నట్టే. వర్షిప్ హిమ్ బై ద ట్రూత్ అండ్ బై ద స్పిరిట్. సో అర్థం చేసుకోండి. సో గాడ్ని ఆరాధించడం అంటే ఎంతమందికి అర్థమైంది? స్టార్టింగ్లో అందరూ భార్యని ఆరాధించేవాళ్ళే. కొద్ది సమయం అయిన తర్వాత, అంటే సమయం అంటే ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఒకరు బలహీనతలు ఒకరు తెలుసుకుంటా, అప్పుడు ఆరాధించడం మర్చిపోయి వేరే చేయడం గుర్తు చేసుకుంటా. సో ఇంకేదో జరగడం స్టార్ట్ అయితే గొడవలు, మిస్అండర్స్టాండింగ్, దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వీక్నెస్. అందుకే ఫస్ట్ దేవుణ్ణి నమ్ముకున్న స్టార్టింగ్లో దేవుడే కావాలి, నాకు ఎవ్వరు వద్దని అంట. బాప్తిజం తీసుకున్న ఫస్ట్ రోజు నాకు నా లైఫ్లో దేవుడే చాలు, నా లైఫ్లో ఎవరు వద్దు అని అనుకున్న రోజు ఉంది. మీ లైఫ్లో, అందరి లైఫ్లో ఉంది ఆ ఎక్స్పీరియన్స్. కానీ అది మెయింటైన్ అవుతుందా? లేదు. అంటే ఆరాధిస్తున్నామా గాడ్ని? లేదు. సో అందుకే గాడ్ నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ టు వర్షిప్ గాడ్. సో దేవుని ఆరాధించడానికి ఏం చేస్తున్నాం? మనము మర్చిపోతున్నాం. సో దేవునిపై ఫోకస్ పెట్టినప్పుడు నీ సమస్య నీ గుర్తు వస్తుంది. దేవునిపై ఫోకస్ పెట్టినప్పుడు నీ బాధ నీ గుర్తు వస్తుంది. దేవునిపై ఫోకస్ పెట్టినప్పుడు నిన్ను ఎవరేమన్నారో ఆ మాటలు నీ గుర్తు వస్తాయి. అంటే ఆ మాటలు నిన్ను నడిపిస్తున్నాయి, కానీ నీ ప్రేమ దేవుని దగ్గరికి నడిపించట్లేదు. సో ఆ కష్టాన్ని నడిపిస్తున్నాయి, కానీ నీ లవ్ గాడ్ దగ్గరికి నడిపించట్లేదు. సో గాడ్ దగ్గరికి నడిపించబడటానికి మనకి ఏం హెల్ప్ అవ్వాలా? నాలో ఉన్న ఆయన ప్రేమ నన్ను ఆయన దగ్గరికి నడిపించాలి. నాలో ఉన్న కష్టం ఆయన దగ్గరికి నడిపించొద్దు, నాలో ఉన్న సమస్య ఆయన దగ్గరికి నడిపించొద్దు. హల్లెలూయా. ఈరోజు ఆ లవ్ అనేది మీ అందరిలో ఉందండి. ఐ లవ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు గైడ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని దగ్గర నడిపించబడటానికి మీలో ఉన్న ఆ దేవుని ప్రేమ నేను ఇంకా ఎక్కువగా చేస్తున్నానండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యా, కమ్ టు ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 14. యోహాను సువార్త 14వ అధ్యాయం. వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. నెక్స్ట్. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును. సో జీసస్ ఈజ్ ప్రేయింగ్. ఏం ప్రార్థిస్తున్నాడు యేసు ప్రభువు వారు? వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించు, మీలో ఉండును. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ అండ్ విత్ యూ. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారు. సో వర్స్ నెంబర్ 18 చూస్తే, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూను చూడదు. సో దీని అర్థం అసలు ఏంటి? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్? సో ఇంకా శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన ఆ స్థలంలో ఉన్నప్పుడు, సో ఈ శిష్యులందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, యేసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టిపోతున్నారు కదా, సో దట్ మేము డిసైబుల్స్గా మేము ఇంకేం పని చేయలేమేమో, ఇంకా దేవుని రాజ్యం ఇంతేనేమో, ఇంకా అంతా ఆపేసేయాలి అన్నట్టు ఆలోచిస్తున్న ఆ టైంలో జీసస్ క్రైస్ట్ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అంటూనే ఏం చేస్తున్నాను? సరే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అన్నప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉండాలా? ఆయన వాళ్ళతో ఉండాలి. అనాథులుగా విడువనన్న యేసుప్రభు ఏం చేస్తున్నాడు? పైకి వెళ్ళిపోయాడు. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? దట్ ఏదైతే జీసస్ క్రైస్ట్ ఒక మాట
డిసైపుల్స్తో అంటున్నాడో దాంట్లో ఒక సారాంశం ఖచ్చితంగా కలిగి ఉంటాడు. అలా అంటున్న ప్రాసెస్లోనే నెక్స్ట్ వర్స్ చదవండి ఒకసారి. ఎక్కడంటే 19th చదవండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. సో అయితే అంటే సో మీరు నన్ను చూస్తారు, అలాగని నేను మీతో ఉండను, బట్ మీరు నన్ను చూస్తారు. తర్వాత ఏమంటున్నాడు? నేను జీవిస్తున్నాను కాబట్టి కనుక మీరును జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు జీవిస్తున్నారంటే అర్థం మీకు జీవం ఉందని కాదు. మీరు జీవిస్తున్నారంటే యేసు ప్రభు జీవిస్తుంది కాబట్టి మీరు జీవిస్తున్నారు. అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఉన్నారో శిష్యుల యొక్క జీవాన్ని బట్టి శిష్యులు జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యాడో యేసుక్రీస్తు యొక్క జీవాన్ని బట్టి శిష్యులు జీవిస్తున్నారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు జీవిస్తున్నాడు కనుక శిష్యులు జీవిస్తున్నారు. అంటే శిష్యులలో ఏ జీవం ఉంది? శిష్యులకు కావాల్సిన జీవం శిష్యులలో లేదు, కానీ యేసు ప్రభు యొక్క జీవం శిష్యులలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ చనిపోయి ఉంటే శిష్యులు కూడా చనిపోతారు, కానీ ఆయన చనిపోతాడా మళ్ళీ ఆరోహణమైన తర్వాత ఎల్లప్పుడూ జీవిస్తాడంట. ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, ఐ లివ్ లాంగ్, అంటే నేను నిరంతరము జీవిస్తానన్న మాట గుర్తు చేసుకున్నట్లయితే యేసు ప్రభు ఎల్లప్పుడూ జీవిస్తాడు కనుక నీ ఆత్మ కూడా ఎల్లప్పుడూ జీవిస్తాడంట, నీ మనస్సు కూడా ఎల్లప్పుడూ జీవిస్తుందంట. యూ విల్ నాట్ డై ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యువర్ ఫ్లెష్ చనిపోవచ్చు కానీ నీ ఆత్మ చావదండి. యువర్ స్పిరిట్ నెవర్ డైస్, బికాస్ నీ ఆత్మకున్న జీవం ఏ జీవముతో అంటుకట్టబడి ఉంది? యేసు ప్రభు యొక్క జీవం. ఆయన జీవిస్తుండు కాబట్టి మనం జీవిస్తున్నామండి. అంతకుముందు ఆయనతో మనకు సంబంధం లేదు, నేను నా తగ్గట్టు నేను జీవిస్తున్నా అనేవాళ్ళం. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే అనాథులుగా విడిచిపోను అని చెప్పి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించాడో అప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళలోకి వచ్చాడంట. అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? యేసుక్రీస్తు ప్రభు బాగా వినండి. యేసు ప్రభు శరీరంతో శిష్యుల పక్కన ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులలో లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు శరీరకంగా శిష్యుల పక్కన ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులలోన లేడు, శిష్యుల హృదయంలో శిష్యుల యొక్క శరీరంలో లేడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శరీరకంగా విడిచిపోయాడో శిష్యుల లోపలికి వచ్చాడు. సో అండర్స్టాండ్, అనాథులుగా విడవనంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళలో యేసు ప్రభు వచ్చేసాడు ఆత్మస్వరూపిగా. సో ఇంకా వాళ్ళలాగా బ్రతకకుండా ఎవరిలాగా బ్రతకడం స్టార్ట్ చేశారు? దే లివ్ లైక్ జీసస్. అలాంటి గ్రేస్ మీ అందరికీ నజరేయుడైన యేసు నామములో కలుగును గాక, బై ద స్పిరిట్ అండ్ బై ద పవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రేయర్ లైఫ్లో ఏదైతే ఎంక్వైరీ చేద్దాం అనుకుంటావో నీ వల్ల కాదు, బట్ నీలో ఉన్న ఆత్మ ద్వారా అవుతుందంట, నీలో ఉన్న హోలీ స్పిరిట్ ద్వారా సమస్తం జరుగుతుందంట. అందుకే గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంట. గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. 3 days ఫాస్టింగ్ చేస్తే కనుక ఆన్సర్ రాదు, బట్ నీకు వరం ఉంటే, నీకు దేవుని వరం ఉంటే, ఆ వరం ఎట్లా వచ్చింది తెలుసా? యేసు ప్రభు సంపూర్ణంగా ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కారుస్తే పరిశుద్ధాత్మ వరం అనేది వచ్చిందంట. ఆ వరంకి అంత వాల్యూ ఉంది. సో ఆ వరం ఎలా తయారయ్యింది? నీకు కావాల్సిన ప్రవచన వరం కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, దేవుడు మాట్లాడే స్వరం వినిపించే వరం కావచ్చు. ఆ వరం ఎలా తయారైంది? ఆకాశంలో యేసుప్రభు భూమి మీద ఏం చేశాడు? రక్తం కార్చేశాడు. ఆ రక్తం కార్చేసిన దాన్ని బట్టి దేవుని వరాలు జనరేట్ అయ్యాయంట. ఇప్పుడు ఆ వరం నీలోకి రావాలంటే నువ్వు అడగాల్సింది వరాన్ని కాదు, రక్తాన్ని చూడాలి. సోర్స్ ఆఫ్ ద గిఫ్ట్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని చూస్తావో ఆ వరం నీలోకి రావడానికి ఆశపడుతుందంట. యు ఆర్ నాట్ డిజైరింగ్ ఫర్ ద గిఫ్ట్, ద గిఫ్ట్ ఈస్ డిజైరింగ్ ఫర్ దట్ గిఫ్ట్ టు కమ్ ఇన్ యూ. ఆ వరమే నీలో రావడానికి ఆశపడుతుందండి. ఎందుకో తెలుసా? నీ ఫోకస్ వరం మీద లేదు, ఆయన కార్చిన రక్తం మీద ఉంది కనుక. సో ద గిఫ్ట్ విల్ కమ్ ఇన్ టు యూ. ఎప్పుడైతే గిఫ్ట్ నీలోకి వస్తుందో యు స్టార్ట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంత ట్రాఫిక్లో ఉండను, ఎంత డిస్టర్బ్లో ఉండను, ఇఫ్ ఐ వాంట్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, జస్ట్ లిసన్. ఆ వరం అంట దావీదుకు లేదంట. అందుకే దావీదు అంటాడు, ఈ యుగంలో నా దరిద్రం, కానీ ఆ యుగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు అని చెప్తాడు ఒక వచనం.
ఆ యుగమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క యుగం. ఆ యుగంలో మనందరం ఉన్నాం, మనం ధన్యులని దావీదు చెప్పాడంట. హల్లెలూయా. బికాస్ వీ నీడ్ టు మేనిఫెస్ట్ బై ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని వరము ద్వారా మనం ముందుకు వెళ్తాం. ఈ వరం పొందుకోవాలంటే వాట్ యు నీడ్ టు డూ ఫోకస్. ఎక్కడ ఫోకస్ పెట్టాలి? బయట చాలామంది ప్రేయర్ చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నీ వరంతో నింపు, నీ వరాలతో నింపండి. ఇప్పటికీ వాళ్ళలో వరాలు లేవండి. ఎందుకు? రైట్ ప్రాసెస్ ఏంటి? బ్లడ్ ఆఫ్ జీసస్ పైన పెట్ట. ఆయన చేసిన త్యాగం పైన నీ ఫోకస్ పెడితే దేవుడు జనరేట్ చేసిన గిఫ్ట్స్ నీలోకి వస్తాయి. హల్లెలూయా. దయచేసి ఒక మాట చెప్తా, వినండి. నీ కష్టాన్ని హెచ్చించుకుంటే దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం నువ్వు పోడగొట్టుకుంటావు. మేము ప్రాంతంలో తిరుగుతాం కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సేవలో ఏ కష్టాలు పడ్డారో అన్నీ చెప్పేస్తారు. నేను వాననక ఎండనక అట్లా కష్టపడ్డాను, అట్లా చేశారు, ఇట్లా 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 అన్నీ వాళ్ళు చెప్పేస్తారు. యేసు ప్రభు పడిన కష్టము కన్నా నీ కష్టం గొప్పదా? యేసు ప్రభు చేసిన త్యాగం కన్నా నువ్వు చేసే త్యాగం గొప్పదా? నో. ఇఫ్ యు హైలైట్ దట్ టెస్టిమోనీ, యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగము ఎప్పుడైతే నువ్వు దాన్ని బలంగా నమ్ముతావో నీ త్యాగం నీకు త్యాగంలాగా అనిపించదంట అండి. దట్ ఇస్ ద మూమెంట్ యూ షల్ బ్లెస్ బై ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. ఆ త్యాగము ద్వారా నువ్వు బ్లెస్ అవ్వాలంటే మీరు చేసిన త్యాగము మీకు త్యాగంలాగా అనిపించదు. సో నువ్వు త్యాగం చెయ్యవనట్లే, చేసిన త్యాగము నీకు నార్మల్గా అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు చేసిన త్యాగము కన్నా గొప్ప త్యాగము ఎవరు చెయ్యలేరంటండి. ఒక కుమార్తెకో ఒక కుమారుడికో హార్ట్ సరిగా లేదని డాక్టర్స్ ఉండి, సో వాళ్ళ బ్రదర్దైనా వాళ్ళ తల్లిదైనా తండ్రిదైనా సెట్ అవుతే హార్ట్ కావాలన్నప్పుడు ఇంట్లో కొద్ది ఖచ్చితంగా అవసరం వచ్చింది, అలా అని హార్ట్ ఇచ్చేస్తారా? గుండె ఇచ్చేస్తారా? గుండె ఇస్తే ఏమవుతుంది? వీళ్ళు చచ్చిపోతారు. కానీ ఒక ప్రాణం బ్రతుకుతుంది. మా ఓడే కానీ ఇస్తారా? నెవర్. ఇట్ ఈస్ ఓన్లీ వర్డ్స్. మాటలు మాత్రమే ఉంటాయండి మనుషులలో. దేవుని ఆత్మతో ఉన్నవాడు మాట కాక శక్తిని చూపిస్తాడు. ఐ బిలీవ్ దోస్ ఆర్ యూ పీపుల్ ఇన్ జీసస్ నేమ్. అలాంటి ప్రజలు మీరే ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రిమెంబర్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. డోంట్ రిమెంబర్ యువర్ ప్రాబ్లమ్. నా సీక్రెట్స్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మనీ, నీకు డబ్బులు కావాలంటే యేసు ప్రభు యొక్క దారిద్ర తత్వాన్ని గుర్తు చేసుకో, నీకు ఐశ్వర్యం వస్తుంది. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వటానికి యేసు ప్రభు దారిద్రుడిగా చనిపోయాడు. ఇప్పుడు నీ ఐశ్వర్యం ఎక్కడుంది? యేసు ప్రభు ఒక ఐశ్వర్యంలో లేదు. నీ ఐశ్వర్యం ఎక్కడుంది? నీ స్వస్థత ఎక్కడుంది? యేసు ప్రభు శక్తిలో లేదు, ఆయన దెబ్బలలో ఉంది. బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ వి ఆర్ హియర్. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకొని ఉన్నాం. అంటే మనకు కావాల్సిన ఆరోగ్యం యేసు క్రీస్తులోనే ఉంది. కానీ యేసు క్రీస్తులో ఏ ఏరియాలో మన ఆరోగ్యం ఉంది? ఆయన తిన్న దెబ్బలో ఉందంట. ఆయన నొప్పిలో నీ ఆరోగ్యం ఉందంట. ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలంటే యేసు ప్రభు శక్తి గలవాడు అనకుండా ఆయన నొప్పిని చూసినప్పుడు యూ షల్ బి హీల్డ్. నువ్వు ఆరోగ్యం నీకు వచ్చేస్తుందంట. దట్స్ ద రెవల్యూషన్ టుడే ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. If you come into the presence of God, remember what Jesus was done in the cross of Calvary. యేసు ప్రభు ఆయన శిలువ త్యాగంలో ఏం చేశాడో గుర్తు చేసుకో. అక్కడ దావీదు నేనేం చేయాలని అడుగుతున్నాడు. Matthew 9 I think, అక్కడ ఒక యంగ్ పర్సన్ నేనేం చేస్తే నీ రాజ్యానికి వస్తా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు నువ్వేం చేయాలో చెప్పాడు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు, నేనేం చేయాలని నాకు తెలుసు, నీ రాజ్యానికి రావాలంటే నువ్వేం చేసావో నాకు చెప్పయ్యా, నేను దాన్ని నమ్ముతా అన్నప్పుడు ఆయన చేసిన దాన్ని నీకు చెప్తే నువ్వు నమ్మడం వల్ల ఆయన రాజ్యానికి వెళ్తావంట. ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని? నీ కష్టం పోవాలన్నా, నీకు ఆరోగ్యం రావాలంటే వాట్ యు నీడ్ టు రిమెంబర్ టుడే. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అరే వాక్యం దయచేసి శ్రద్ధగా వినండి. ఇట్స్ ఎ టూల్, ఇట్స్ ఎ కీ. నీకు ఆరోగ్యం రావాలంటే గాడ్ ప్రెజెన్స్లోకి వచ్చి ఏం అడగాలి?
ఏం చూడాలి? ఏం చూడాలా? ఏం రిమెంబర్ చేసుకో. బికాస్ నీ స్వస్థత ఎక్కడ దాచబడి ఉంది? ఆయన పొందిన దెబ్బలలో. సిలువ వేస్తున్నప్పుడు ఆయనని కొరడాలతో ప్రతి దెబ్బ వేస్తున్నప్పుడల్లా నీకు స్వస్థత వస్తుందంట. ఎవ్రీ స్ట్రైప్, ఎవ్రీ వూండ్ ఏదైతే యేసు ప్రభు శరీరంపై పడ్డదో ప్రతి వూండ్కి ప్రతి ఒక్క ఆరోగ్యం ఇవ్వబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా 2021 మనం నమ్మేది కరోనా తొలగించబడాలంటే దేవుని శక్తి కావాలి. నో, ఆల్రెడీ జీసస్ వాస్ వూండెడ్. ఆయన శరీరంపై ఒక గాయం ఉందండి. ఎక్కడ పడిందో నాకు తెలియదు, కానీ ఆ కరోనా కోసం కూడా అప్పుడే గాయపరచబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ద ఓల్డ్ టెస్టిమెంట్లో పీపుల్ బికమ్ ద హీలర్స్. యేసు ప్రభు ఇంకా సిలువ వేసుకోలేదు, అయినా కూడా పాత నిబంధనలో స్వస్థతలు చేసేవారు. ఎలా చేసేవాళ్ళు? బికాస్ ఆఫ్ రిమెంబరింగ్ ద ప్రొఫెసీ ఆఫ్ జీసస్. రానున్న రోజుల్లో నీ గురించి నీకు తెలియదు. గాడ్ మీద ఫోకస్ ఎంత చేస్తావో నీ గురించి నీకు అంత తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, షహీ ఫ్రమ్ మీనో కోఫ్రా. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకోవాలని ఆశపడతావో దేవుని దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా గురించి నాకు చెప్పంటే, యూ విల్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మరి నీ గురించి తెలియాలంటే గాడ్ ప్రజెన్స్లోకి వెళ్ళి ఆయన వైపు చూస్తూ ఆయన గురించి తెలుసుకున్న కొలది నీ గురించి నీకు అర్థమవుతుందంట. యూ విల్ కమ్ టు ద ఇన్ఫైనైట్ సిచ్యువేషన్ వెన్ యూ సీ గాడ్ యాజ్ ఇన్ఫైనైట్. దేవుడు సర్వశక్తిమంతుడని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు కాదు, నువ్వు సర్వశక్తిమంతుడు అవుతావంట. ట్రై టు అండర్స్టాండ్ మై వాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. If you understand that God is a powerful, then you become the powerful in the name of God. అలాంటి అండర్స్టాండింగ్ మీ అందరికీ రావాలన్న ప్రార్థన in the name of Jesus Christ. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? I'm giving the essential words. నీకు ఆరోగ్యం కావాలంటే don't try to pray, Lord release the healing power. There is no healing. ఎక్కడ చూస్తే స్వస్థత శక్తి బైబిల్ ఉందా? చెప్పండి. స్వస్థత శక్తి బైబిల్లో ఉందా? నో, దేర్ ఈజ్ నో పవర్ ఆఫ్ హీలింగ్. ఏముంది? వరం ఉంది. ఆ స్వస్థత రావాలంటే ఎక్కడి నుంచి స్వస్థత వస్తుంది? బై ద వూండ్స్. యేసు ప్రభు పొందిన దెబ్బలు. నీ పాపం పోవాలంటే దేన్ని చూస్తే నీ పాపం పోతుంది? ఆయన రక్తాన్ని చూస్తే పాపం పోతుంది. ఎందుకు? మన పాపం తీసేసేది మన మంచి పనులు చేసే విధానం బట్టి నా పాపం పోదు. కొంతమంది అంటారుగా, ఒక పాపం చేస్తాం, ఒక పుణ్యం చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. కొన్ని గ్రంథాలు లేకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి అలాగ ప్రపంచంలో బయట. ఒక పాపం చేసాం కనుక పండుగకు ఏదో ఒక దానికి పేదోళ్ళకి సాయం చేస్తే అమ్మ కొంచెం పాపం తగ్గిందని అనుకుంటాం. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు నిజమా అది? అట్లాగా చేసేటప్పుడు ధనవంతులందరూ పరిశుద్ధులు అవుతారు. అవునా కదా? ధనవంతుడు ఎంత పాపం చేసినా పాపి కాడు ఇంకా. ఎందుకంటే ఆడు ఎంత పాపం చేసినా మళ్ళీ పుణ్యం చేస్తూనే ఉంటాడు. సో పేదవాడే ఇంకా పరిపూర్ణ పాపి అవుతాడు. ఎందుకంటే వాడు మంచి చేయలేడు, డబ్బులు ఉన్నాయి కనుక. సో ఈ సిస్టమ్స్ అంతా కూడా ఫేక్. సో నా పాపం వెళ్ళిపోవాలంటే జీసస్ క్రైస్ట్ సిలువలో ఏం చేశాడు? రక్తం కార్చాడు. నా పాపం వెళ్ళిపోవాలంటే నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల నా పాపం పోదు. నా పాపం వెళ్ళిపోవాలంటే పుణ్యం చేయడం వల్ల నా పాపం పోదు. ఏది జ్ఞాపకం చేయడం వల్ల నా పాపం పోతుంది? ఆయన రక్తాన్ని. ఐ పీపుల్ గెటింగ్? సో నాలో శాపం, నాలో పాపం వెళ్ళిపోవాలంటే రిమెంబర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, రిమెంబర్ ద లవ్ ఆఫ్ గాడ్. నీకు కావాల్సిన సమృద్ధి, నీకు కావాల్సిన ప్రేమ ఎక్కువ అవ్వాలంటే ఏ మనిషి ప్రేమిస్తున్నాడని చూడకుండా గాడ్ ఎంత ప్రేమిస్తున్నాడని చూసినప్పుడు నువ్వు పక్క వారిని అంతే సామర్థ్యంతో ప్రేమించేంత శక్తి నీకు ఇవ్వబడుతుందంట. సో ట్రై టు అండర్స్టాండ్. దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తావో అలా నువ్వు ఉంటావు. సో దేవుని ఎలా చూస్తావో అలా దేవుడు ఉంటాడు అని అనట్లేదు. ఇప్పుడాకని చెప్పాను, దేవుణ్ణి సర్వశక్తిమంతుడని అర్థం చేసుకున్నవాడు సర్వశక్తిమంతుడు.
అర్థమవుతుందా? ఐ పీపుల్ గెట్టి ఈ మాట బలంగా తీసుకోండి. ఏదో అనాథులుగా ఉండకండి, లేకపోతే నా లైఫ్లో ఎవరు లేరు అనుకోకండి. లేరు, నిజమే. సో నిజంగా లేరు. బట్ నీ లైఫ్లో ఎవరు లేరు కాబట్టే గాడ్ అన్నాడు. నీ లైఫ్లో అందరూ ఉన్నారు అనుకో, కొంతమందికి భార్యాభర్తలకు బాగా డిషిమ్ అయింది. ఐ లవ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఎందుకు గాడ్ చేస్తున్నాడు? ఇద్దరికి ఏది కూడా డిస్ట్రిబ్యూషన్ లేకపోయేది అనుకో, ఇద్దరు కలిసి దేవునికి బ్లేమ్ చేస్తారు. ఇద్దరు కలిసి దేవుని స్తుతించామంటే ఇద్దరి సమయమే సరిపోతుంది. ఒక చిన్న ఖడ్గం వచ్చింది అనుకో ఇద్దరి మధ్యలో, ఈమె బెడ్రూమ్లో ఒక ఈమె ప్రార్థన చేస్తుంది, ఈయన హాల్లో ఒక ఈయన ప్రార్థన చేస్తాడు. యేసయ్య నా భార్యను మార్చాను ఈయన, నా భర్తను మార్చాని ఈమె. అప్పుడు ప్రార్థన పూర్వకంగా కలుసుకున్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మధ్యలోకి వస్తుంది. ఐ పీపుల్ గెటింగ్? సో మీ ఫ్యామిలీలో, మీ సిచ్యువేషన్లో, ఎవ్రీ సిచ్యువేషన్లో గాడ్ స్పిరిట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. సో మీకు ఆరోగ్యం కావాలంటే ఈరోజు రిమెంబర్ చేసుకోవాల్సిందేంటి? నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నీకు స్వస్థత ఆరోగ్యం వస్తుందంటే నాలో దేవుని శక్తి లేదు, ఆయన గాయాలు నాలో ఉన్నాయి. మీకు ఇంత లెవెల్ అర్థం కాదు అస్సలు. ఓకే, ఎనీవే ఆరోగ్యం రావాలంటే ఏం రిమెంబర్ చేసుకోవాలా? చెప్పాలా? యేసుక్రీస్తు ఒక గాయం, ద wound of Jesus heals you and it strikes you to get healed. ప్రాస్పరిటీ, డబ్బులు బాగా రావాలంటే ఏం జ్ఞాపకం చేసుకో? యేసు ప్రభు ధనవంతుడా దారిద్రుడా చెప్పండి? ధనవంతుడు. కానీ నీకోసం ఏమయ్యాడు? నీకోసం అంటే నువ్వేం కావాలని ఆయన భూలోకంలో అలా ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క కష్టాన్ని ఎవరు వ్యర్థం చేయకండి. అర్థమవుతుందా? యేసు ప్రభు నువ్వు ధనవంతుడు అవ్వాలని ఆయన కష్టపడ్డాడు, నీ పాపం పోవాలని ఆయన కష్టపడ్డాడు. ఆయన కోసం ఆయన కష్టపడలేదు, నీ కోసం ఆయన కష్టపడ్డాడు. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి మన కష్టాలు ఇన్నున్నాయి అన్నున్నాయి అని చెప్పుకుంటారు. ఒక్క సిచ్యువేషన్లో ఇఫ్ యూ రిమెంబర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ జీసస్, నీ సమస్య గట్టెక్కిపోతుంది. అక్కడనే మన ప్రాబ్లం అంతా. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి వీఆర్ ఇంటరాగేటింగ్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ గాడ్. సో నువ్వు గాడ్ ప్రెజెన్స్లోకి వచ్చి ఏం రిమెంబర్ చేసుకోవాలా? జీసస్ క్రైస్ట్ ఏదైతే నీ కోసం చేశాడో, త్యాగం చేశాడు, రక్తం కాచాడు, మెనీ థింగ్స్. ఎన్ని అంటే ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. ఆయన మన కోసం ఏం చేశాడు, అవన్నీ జ్ఞాపకం చేయడం వల్ల, అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల యూ షల్ బి బ్లెస్డ్ విత్ ద పీస్ ఆఫ్ ద లార్డ్. ఆయన సమాధానం నిన్ను ఏలుతాదంటండి. లోకం నిన్ను కంట్రోల్ చేయదు. ఆయన పీస్, ఆయన సమాధానం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఆయన లవ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ హార్ట్ గాడ్ అది మాత్రమే చూస్తాడు. ఏదైతే ఫ్లెష్లీ థింగ్ ఉందో దానితో మనం మంచి చేస్తాం, చెడు చేస్తాం. కానీ శరీరము యొక్క విధానాన్ని బట్టి దయచేసి నీ హృదయంలోకి చెత్తను తీసుకురాకండి ప్లీజ్. గాడ్ నీ హార్ట్ని చూస్తున్నాడు. నీ హార్ట్, నీ హృదయం క్లీన్ ఉంటే కనుక గాడ్ నుంచి వచ్చే ఆశీర్వాదం ఒకటే కాదు, ఆయననే మీ హృదయంలో సావాసం చేస్తాడంట. సో గాడ్ నీడ్ హోలీ ప్లేస్. సో గాడ్ నీడ్ క్లీన్ ప్లేస్. ఆ క్లీన్ ప్లేస్ అనేది మీ హార్ట్, మీ హృదయం, మీ మనస్సు. సో నా శరీరము ఏదైతే చూస్తున్నానో దాన్ని బట్టి నా హృదయం ఆలోచించొద్దు. సో నేను ఆత్మీయంగా వాక్యాన్ని బట్టి నేను ఆలోచిస్తేనే అప్పుడు నా హృదయము దేవుని సంబంధమైన హృదయముగా ఉంటుంది. అందుకే చాలామంది హృదయాలు కలవరపడుతున్నాయి అంట. బి నాట్ వరీడ్ ఆఫ్ యువర్ హార్ట్, డు నాట్ బి ట్రెంబుల్ ఇన్ యువర్ హార్ట్. అంటే చాలామంది హృదయాలు ఏమవుతున్నాయంట? కలవరపడుతున్నాయంట. ఎందుకు కలవరపడుతున్నాయి? ఎవరో నిన్ను తిట్టారని, ఎవరో నిన్ను హేళన చేశారని, ఎవరో నీకు ఇబ్బంది పెట్టారని, ఎవరో నీకు వ్యతిరేకం చేశారని నీకు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ హృదయం ఏమవుతుంది? కలవరపడడం వల్ల వాడు చెడిపోతాడా, నువ్వు చెడిపోతావా? నువ్వే చెడిపోతావు. సో your heart has to be powerful, enough to strength to understand the living God.
ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రేమను పొందడానికి నీ హార్ట్ మీరు కాపాడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ట్రై టు ప్రే ఫర్ ద ఫిజికల్ మ్యాటర్స్ ఎవ్రీ టైం. మన వాళ్ళు అంటే లైక్ క్రిస్టియన్ చాలామంది ఏం చేస్తారంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ప్రేయర్ చేస్తారు. అది నీకు రాదు. గాడ్స్ వర్డ్ చెప్తుంది, సీక్ ద కింగ్డమ్ ఫస్ట్. దేవుని రాజ్యాన్ని మొదటగా మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. మామూలుగా దేవుని నమ్మని వాళ్ళకైతే అన్నీ వచ్చేస్తాయి, నీకైతే రాదు. హల్లెలూయా. ఈ డౌట్ అందరికీ ఉంటుంది, అరే యేసుప్రభుని నమ్మిన వాళ్ళకన్నా నేను గొప్పోడిగా ఉండాలిగా. ప్రిన్సిపల్స్ గాడ్ రాసి పెట్టాడు నీకోసం. దేవుని రాజ్యం మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ. మరి అవతలో దేవుని రాజ్యం అసలు వెతకట్లేదు, అవతలోనికి ఎట్లా వస్తుంది? దేవుడే లేడు, అవతల వాడికి దేవుడే లేడు. సో దేవుడు లేకపోతే నడిపించువాడు లేనట్టే. ఆ వ్యక్తి ఏం చేసినా పని చేస్తుంది లోకంలో, చనిపోయినాక ఆన్ టైం అయిపోయినట్టు. అప్పుడు నరకంలో కాలుతున్నప్పుడు గుర్తుకొచ్చేది మీరే. అనవసరంగా నేను వాని మాట వినలేదు. యేసుప్రభు కోసం చెప్పాడు, రక్షణ కోసం చెప్పాడు, ఆత్మ రక్షణ కోసం చెప్పాడు. నేను డబ్బు మీద వ్యామోహం కలిగి, డబ్బు మీద ఆశతో నేను యేసుప్రభు తిరస్కరించాను. ఇప్పుడు నా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయింది. సో వి నీడ్ గాడ్, తర్వాతనే సమస్తం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రికి తెలియదా నీకేం కావాలో? నీకు బట్ట కావాలని, ఆహారం కావాలని, తిండి కావాలని నీ తండ్రికి తెలియదా? తెలుసు. ఎక్కువ ఏం ప్రార్థన చేస్తాం? ఫిజికల్ మ్యాటర్స్. చాలా ప్రాబ్లమ్స్ ఒక క్యారెక్టర్కి అంటుకట్టబడి ఉంటుంది. ఏంటో తెలుసా? పీస్. నువ్వు సమాధానంగా ఉంటే నీకున్న 40%, 50% కష్టాలు పోయినట్టే. సో గాడ్ ఏమిస్తాడు? కష్టాలు తీసాడు, పీస్ ఇస్తాడు, కష్టం పోదు. నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే నీ గోల్ ఏంటో నీకు అర్థమవుతుంది. నీ మనస్సు సమాధానంగా ఉంటే నువ్వు ఎక్కడ నడవాలో నీకు అర్థమవుతుంది. నీ మనస్సు సమాధానంగా ఉంటే ఈ జాబ్ కరెక్టా రాంగా, ఈ బిజినెస్లో సక్సెస్ ఎలా వస్తుంది అనేది నీకు ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ అవుతుంది. బట్ ల్యాక్ ఆఫ్ పీస్ గివ్స్ యూ పావర్టీ. నీకు పేదరికం కానీ, శాపం కానీ, అనారోగ్యం కానీ అవన్నీ మన చుట్టూ ఎందుకు వస్తున్నాయి అంటే సమాధానము లేక. యేసుప్రభు వారు అంటారు కదా, నా కాడిని మీరు మొయ్యుడి, అప్పుడు మీకేమొస్తుంది? సమాధానం వస్తుంది. ఏ కాడి? ఎవరి కాడి మొయ్యాలా? యేసు ప్రభు కాడి. ఆయన కాడి కష్టముగా ఉండదంట, సులువుగా తేలికగా ఆయన కాడి ఉంటుందంట. ఆయన కాడి అంటే తెలుసా? ఇట్స్ ఎ లవ్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ ప్రేయర్, ఇట్స్ ఎ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చర్చ్ చుట్టూ 10 సార్లు తిరగమంటున్నాడా? కాదు కదా. లైక్ వాట్ ఈ స్పీకింగ్, ఆయన మందిరములోకి వచ్చి వాక్యాన్ని మెడిటేట్ చేసి ప్రార్థన చేసినప్పుడు దట్స్ ఎనఫ్ స్పిరిచువల్ లైఫ్ దట్ యు కెన్ గెట్ మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. దేవుని నుంచి పరమాత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవటానికి నువ్వు చేయాల్సిన పని ఒకటే, జస్ట్ మెడిటేట్ ద వర్డ్ అండ్ ప్రే. అంతకు మించి ఏమని చెప్తున్నాడా? నో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమై? నిన్ను అనాథులుగా విడువను అన్నవాడే విడిచాడు. బట్ ఎందుకు విడిచాడంటే నీలో ఉండడానికి. జీసస్ ఈస్ బిసైడ్ డిసైపుల్స్ బట్ హీ లీవ్స్ ద డిసైపుల్స్ టు కమ్ ఇన్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? అర్థమవుతుందా? సో నీ అనారోగ్యం ఈరోజు వెళ్ళిపోతుందండి. మీరు నమ్మరు, కానీ నమ్మరు అనేది కూడా చెప్తున్నాను. బికాస్ ఆయన శక్తివంతముగా ఈ ప్లేస్లోకి రాలేదు. గాయపరచబడిన యేసు ప్రభుగా ఈ స్థలంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పౌలు దగ్గరికి ఎలా వచ్చాడు? ఫస్ట్ ఎన్కౌంటర్. మహిమ స్వరూపిగా వెలుగుతో యేసు ప్రభు వచ్చినప్పుడు పౌలు కళ్ళు పోయాయి. Are you getting? గాయపరచబడిన యేసు ప్రభుగా యేసు ప్రభు నీ దగ్గరికి వస్తే యు ఫీల్ హెల్త్, యు ఫీల్ లైఫ్, యు ఫీల్ స్ట్రెంగ్త్. బికాస్
ఆయన మహిమకరుడిగా వెలుగుకరుడిగా కాకుండా కొన్నిసార్లు యేసు ప్రభుని ఎలా చూడాలి? చూసే విధానం గాయపరచబడిన వ్యక్తిగా చూడాలి. ఆ గాయం నీ ఆరోగ్యం కోసమే. సో దేన్ని నమ్ముతున్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం రావటం కోసం దేన్ని బిలీవ్ చేయమని గాడ్ చెప్తున్నా. నేను 10 days ఉపవాస ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఆరోగ్యం వచ్చింది అన్నావా, నెక్స్ట్ ఇంకొక అనారోగ్యం కూడా వస్తుంది. 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వాడి కన్నా ఎక్కువగా యేసు ప్రభు చేసిన కష్టాన్ని నమ్మువాడు ధన్యుడు. అర్థం చేసుకోండి. సో బిలీవ్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సఫరింగ్ ఆఫ్ జీసస్. ఎంతమంది ఆయన చేసిన కష్టాన్ని నమ్ముతున్నాం? రిమెంబర్ చేసుకోండి. ఈరోజు రిమెంబర్ చేసుకుందామా? ఏం గుర్తు చేసుకుందాం? నీ కష్టమా, యేసు ప్రభు పడిన కష్టమా? ప్రజలందరికీ నీ కష్టాలు చెప్పుకోమని దేవుడు సెలవిస్తున్నాడా? యేసు ప్రభు కష్టమైన సాక్ష్యాన్ని చెప్పమని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. జీసస్ టెస్టిమోనీ. హల్లెలూయా. ఎంత కష్టపడ్డానో దేవుని కోసం తెలుసా? చెప్తారు, స్టార్ట్ చేస్తారు. బాబోయ్ నాకు ఓపిక అది వస్తే తన్నుకుంటూ వస్తుంది. అట్లా నేను పోయి గాస్పల్ చెప్పడం కన్నా వాళ్ళు చెప్పే గాస్పల్ నాకు ఎక్కువ ఉంటుంది. గంట సేపు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో తెలుసా? ఏమేమి కష్టపడ్డారో, ఎట్లా ఉందో నాకెందుకు చెప్పు. దేన్ని రిమెంబర్ చేసుకోవాలా? దేన్ని రిమెంబర్ చేసుకోవాలి? నీ కష్టాన్న, జీసస్ కష్టాన్ని. బయట వాళ్ళకు ఏం చెప్పాలా? గాస్పల్ అంటే ఏంటి? నీ కష్టం చెప్పడం గాస్పలా? నీ కష్టంలో దేవుడు ఎలా తోడే ఉన్నాడు చెప్పడం కూడా గాస్పల్ కాదు. జస్ట్ ప్రీచ్ ద సఫరింగ్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళ పాపం పోవాలంటే నీ కష్టం చెప్పుకుంటే పాపం పోతుందా? పోదు. నీ సాక్ష్యం చెప్పుకుంటే పాపం పోతుందా? పోదు. దేని గురించి చెప్పాలా? యేసు రక్తం, ఆయన రక్తం కార్చాడని చెప్పడం వల్ల ప్రజల పాపాలు వెళ్ళిపోతాయండి. సో ఐ అనాయింట్ యువర్ వాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ స్వరము, మీ యొక్క మాట దేవుని శక్తి చేత అభిషేకించబడును గాక. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ యెషూవా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో ఈరోజు వల్ల కనుక ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని స్వీకరిస్తారు. రక్తంకి సూచన ఏంటది? ఇప్పుడు నీ ఆత్మకి బలం రావాలంటే ఆహారం తినాలి. నీ శరీరానికి బలం రావాలన్నా ఆహారం తినాలి. మనం భోజనం చేస్తాం, శరీరానికి బలం వస్తుంది. ఆత్మకి బలం రావాలన్నా ఏం తినాలి? ఆహారం. ఆహారానికి సూచన ఏంటి? వాక్యం. సో వాక్యం తినవంటే ఒక ఆమె ఏం చేసిందంట? పేపర్లు అన్నీ తినేసిందంట. పేపర్లు అన్నీ తినేసి ఆ బైబిల్లో కొన్ని పేజీలు మొత్తం లేవు. ఎంతమంది 3 రోజుల మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, సెకండ్ మీటింగ్ ఆ వాక్యం చెప్పేసి 3వ మీటింగ్కి ఎంతమంది నా వాక్యం తిన్నారంటే ఆమె చెప్పేసిందంట 10-15 పేజీలు తినేసినాను. అంత వాక్యాన్ని నేను తిన్నాను. అదా వాక్యం తినడం? ఏంటి వాక్యం నెంబర్ వేయడం? వాక్యం వినడం అంటే ఏంటి? యూ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్. సో వాక్యానికి సూచన ఏంటి? భోజనం. యేసుప్రభు రక్తానికి సూచన, యేసుప్రభు వారు ఏం చెప్పారు? ద్రాక్షారసం. సూచన మాత్రమే. నువ్వు ఎలా తీసుకోవాలి? అది విశ్వాసం. సో మీకు ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నారు అనుకో, 100% పనిచేయదు. మీరు తీసుకుంటప్పుడు ఎలా తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి? విశ్వాసం, ఫెయిత్. నువ్వు ఎంత ఫెయిత్ పెడతావో అంత లెవెల్ ఆఫ్ శక్తి దాంట్లో నీకు పనిచేస్తుంది. సో అది నీకు పనిచేయాలంటే నేను చేసిన ప్రార్థన వల్ల కూడా నీకు పనిచేయదు. యేసుప్రభు రక్తము, యేసుప్రభు శరీరం నీకు పనిచేయాలంటే అది నీ పర్సనల్, అది నాకు సంబంధం లేదు. అది యేసుప్రభు, నువ్వు, మీ ఇద్దరి మధ్యలో ఏమున్నా అది మీ పర్సన్. నేను కేవలం ప్రార్థన చేసి అయ్యా ఇది నీ చిత్తమని నేను జస్ట్ మీ దగ్గరికి పంపిస్తాను ఆ ఒక ద్రాక్షరసాన్ని, ఆ రొట్టె. కానీ మీ బాధ్యత ఏంటి? మీకు విశ్వాసంతో తీసుకున్నప్పుడే దాంట్లో ఉన్న శక్తి పనిచేస్తాం. ఏదో ఇచ్చారు ప్రసాదం అని దవడకేసి బాగా నలిచారు అనుకో, అది పనిచేయడం పక్కన పెడితే వేరేలా పనిచేస్తుందని కూడా వాక్యం సెలవిస్తుంది. సో డోంట్ బ్లేమ్ ద కమ్యూనియన్ ఆఫ్ జీసస్. ఒక చుక్క ఎప్పుడైతే మనలోకి వెళ్తుందో వీఆర్ రిసీవింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ రక్తము ద్వారా మన ఆత్మ, మన మనస్సు, మన ఒక శరీరం శుద్ధీకరించబడుతుంది. అప్పుడు ఫ్రెష్ మైండ్తో లోకంలోకి వెళ్తాం. ఆయన శరీరం ఎప్పుడైతే మనలోకి వెళ్తుందో, జీవించువాడవు నీ శరీరం కాదు ఇంకా ఎవరు? ఆయన శరీరమే నీ శరీరము ద్వారా జీవిస్తూ. హల్లెలూయా. సో యేసుప్రభు యొక్క శరీరం అనగా రొట్టె.
కొంచెం మాడిపోయింది అనుకో, ఏంద్ర మాడిపోయిన ఆసన వస్తుంది. లేకపోతే కొంచెం చక్కెర తక్కువైంది అనుకో, సప్పగా ఉందండి, చక్కెర ఎక్కువైంది, చాలా తీయగా అయింది. అరే, దీస్ ఆర్ ఆల్ ద ఫూలిష్నెస్. హల్లెలూయా. ద్రాక్షరసం కొంచెం వాటర్ ఎక్కువ కలిసినట్టుండే, ప్రాఫిట్ కొంచెం తక్కువ కలిపినట్టు, వాటర్ ఎక్కువ వేసినట్టుండే ప్రాఫిట్. ఇవి ఆలోచిస్తారు. నేను చెప్పింది 100% నిజం. అందరూ ఆలోచిస్తారని చెప్పట్లే, కొంతమంది బలహీనులు ఉన్నారు, ఆలోచిస్తారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నా, ఆ రొట్టె ఎప్పుడైతే నీ చేతులకు వస్తుందో పని చేయాల్సింది నీ విశ్వాసమే. ఇంకా ఈ రొట్టె మాడిపోయింది ఇచ్చిర్రు, ఏంది కొంచెం ఇచ్చిర్రు, ఆమెకి ఏమి ఎక్కువ ఇచ్చిర్రు. అరే, ఈ కప్లో ఆమె కప్లోనేమో ఎక్కువ ఉంది, నా కప్లో చాలా చిన్నగా వేసిరేంది, వాటర్ తగ్గినాయి, ఆ ద్రాక్షరసం ఎక్కువ పోసిరు, ఎక్కువ మక్కింది పోసి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఫూలిష్. ఇలా ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకెక్కువ అపవిత్రపరచబడుతుందంట. తీసుకోకపోవడం మంచిదని చెప్తాడు వాక్యం. సో నీ ఆలోచన ఎలా ఉండాలి తీసుకున్నప్పుడు? జస్ట్ టేక్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ఫ్లెష్. ఇది తీసుకున్నప్పుడు ఈ రొట్టె ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పినా నీ నోరు అపవిత్రపరచబడుతుంది. ఇది నీ శరీరం అని నేను నమ్ముతున్నాను యేసయ్య. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఫ్లెష్ ఫ్రమ్ యూ. ఆ వాక్యం మీకు అండర్స్టాండింగ్ ఏముందో అది ఆలోచించుకుంటూ దాని మీద ధ్యానిస్తూ ఆ శరీరాన్ని తీసుకోవడం, ఆ రక్తాన్ని తీసుకోవడం జరగాలి. అంతేగాని ఆ తీయ ఉంది, సప్పగా ఉంది, అట్లా ఇట్లా అన్నావు అనుకోండి, అది తీసుకోకపోవడం మంచిది. హల్లెలూయా.